ముందుగా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, మా తెలుగుదేశం పార్టీ సోదరులకు అందరికీ నా శుభాకాంక్షలు. తిరువూరు నియోజకవర్గం చిన్నపేట మండలం ఈ మాజీ ఎంపీ డైరెక్టర్ గరిమండల లోకేశ్వరరావు. నేను మన ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద మాజీ ఎంపీ నాని గారు చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తూ కేసినేని చిన్ని గారు ఎలక్షన్లో నిలబడకముందే అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. రేకొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేయించడము, ప్రతి ఒక్క మనిషికి కిడ్నీ పేషెంట్కి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి ఉన్నారు. అలాగే అనేక మందికి కుట్టు మిషన్లు కూడా వందల సంఖ్యలో ఇప్పించుకున్నారు. అన్నా క్యాంటీన్లు ప్రతి పట్టణంలోనూ నిర్మించి పేదలకు అన్నదానం చేస్తున్నారు. అనేక మెడికల్ క్యాంపులు పెట్టి పేదలకు, వృద్ధులకు, అనేక రకాలుగా ఉన్న వైద్య ఖర్చులకి ఇబ్బందులు పడే వాళ్ళకి మందులు ఇప్పించి సహాయం చేశారు. అదేవిధంగా పళ్ళ వ్యాపారులకు తిరువూరు నియోజకవర్గంలో ఉచిత కోచింగ్ సెంటర్ మన ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారి సహాయంతో కొలుపూడి శ్రీనివాసరావు గారు నిర్మించి అనేక మంది పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇప్పించి అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే రీతిగా సహాయం పడుతున్నారు. ఇలాంటి మన ఎంపీ గారిని చిన్ని గారు చేసిన సేవలు గుర్తించి జనము ఆయన మీద చూపించే ఆదరణ చూసి మాజీ ఎంపీ నాని గారు చేసే అసత్య ఆరోపణలు ఖండిస్తున్నాము. అది మంచి పద్ధతి కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. తిరువూరు నియోజకవర్గం కృష్ణపేట మండలం తెలుగుదేశం పార్టీ తరఫున కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద చేసిన ఈ వ్యాఖ్యల్ని, నాని గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున 2,50,000 మెజార్టీ రావడం అంటే మామూలు మాటలు కానీ మన విజయవాడ పార్లమెంట్ పరిధిలో నాని గారు 2014 నుంచి 19 నుంచి 24 మధ్యలో 2 సార్లు టర్మ్గా ఎంపీ గారు పోటీ చేసినా సరే ఆయన చేసిన అభివృద్ధి ఏంటనేది కూడా జనాలందరూ తెలుసు. కానీ ఎంపీ చిన్ని గారు అసలు ఏ పార్టీలు ఏ పదవి లేకుండా గడిచిన 3 సంవత్సరాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు తన ట్రస్ట్ చేస్తూ అందరికీ దగ్గరయ్యారండి. బ్లడ్ బ్యాంక్ పెట్టడం, సేవా కార్యక్రమాలు, తర్వాత మెడికల్ క్యాంపులు పెట్టడం, అన్నా క్యాంటీన్లు పెట్టడం, ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తూ జనాలు చచ్చిపోయారు. అలాంటి వ్యక్తి మీద వాళ్ళు మీరు బురద చల్లడం మొదలుపెట్టారు. ఏ కారణం చేత మీరు బురద చల్లడం మొదలుపెట్టారో మీరు మీ అంతర్గతం తెలుసుకోవాలి. మీరు 2019 తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి నేను ఈ రాజకీయాలు దూరంగా ఉంటానని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఏ ఆలోచనతో మళ్ళీ మీరు ఈ రోజున గడిచిన 2 రోజులుగా సోషల్ మీడియా వేదికగా చిన్ని గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మీరు ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా వీటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తెలుగు యువత ఉద్యమించైనా సరే మీతో క్షమాపణ చెప్పించేంత వరకు కూడా మేము నిద్రపోయేది లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. తిరువూరు నియోజకవర్గం సంబార్ నాగలక్ష్మి మాట్లాడుతున్నానండి. అసలు కేసినేని నాని గారు మొన్నటి వరకు కూడా ఏ కొడుకు కింద ఉండి పనిచేశారో ఆ విషయం అందరికీ తెలిసిందే. తిరువూరులో కూడా ఎలక్షన్ల ముందు ఆఫీస్ మీద పడి నానా రచ్చరచ్చ చేసి ఆయన పార్టీ వీడిపోవటానికి కూడా గల కారణాలు చాలా కనపడుతూనే ఉన్నాయి మనకి. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన మనిషి ఇవాళ ఏ రకంగా ఆరోపణలు చేస్తున్నారో ఇది అందరికీ కూడా తెలియని విషయం అయితే ఏమీ కాదు, అన్నీ తెలిసిన విషయాలే. అయినా కానీ ఇచ్చి మరీ జోలపడినట్టు ఆ విధంగా ఎక్కడికక్కడ చిచ్చులు పెట్టి చేస్తున్నారు. పైనుండి చేస్తున్నారో ఇక్కడ ఉండి అట్లా నడిపించి చేస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా అట్లాంటప్పుడు ఇవాళ మళ్ళీ తమ్ముడు గారైన కేసినేని చిన్ని గారి మీద ఆరోపణ చేయడం
ఇదందరం కూడా మా మహిళా శక్తి సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి, మా మహిళా శక్తి కూడా మేమందరం కూడా జ్యోతిమెత్తి మీ మీదకి దండయాత్ర చేయడానికైనా కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. విజయవాడ పార్లమెంట్లో 2,80,000 మెజార్టీతోటి కేశినేని చిన్ని గారు గెలుపొందారండి. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఆయనకి చాలా మంచి ఫలితాలు ఇచ్చాయి. ఆయన చేసిన మేలు కూడా అందరికీ సమున్నతంగా చేశారు. అట్లాంటి మనిషిని మీరు ఇలా నిరూపణందలు చేసి ఇలా చేయటం ఇది కరెక్ట్ కాదండి. మీ పద్ధతి మార్చుకుంటే అందరికీ మంచిది. లేకపోతే ఎక్కడికక్కడ ఆడోళ్ళు మహాశక్తి అయ్యి మీ మీదకి జ్యోతిమెత్తే దాకా మీరు తెచ్చుకోకుండా ఉంటే మీకు మంచిదని చెప్పి మేము పార్టీ పూర్వకంగా ఖండిస్తున్నాం.